నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఈ నెల 22న అయోధ్యలోని భవ్యరామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ నిర్వహించనున్న సందర్భంగా స్థానిక కోదండ రామాలయంలో పలు ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు తెలిపారు. శుక్రవారం గోదావరికని స్థానిక కోదండ రామాలయంలో విహెచ్పి నాయకులు అయోధ్య రవీందర్, ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులతో కలిసి మాట్లాడుతూ ప్రపంచంలో హిందువుల ఆరాధ్య దైవమైన అయోధ్యలోని భవ్యరామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా స్థానిక కోదండ రామాలయంలో ఈ నెల 22న ప్రత్యక్ష ప్రసాదంతో పాటు రామకోటి ప్రత్యేక పూజలు కార్యక్రమాలు అన్నప్రసాదాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. మన యొక్క దేశంలో మన కళలను నిరూపించే మన మోడీ గారు మన దివ్య భవ్య రామ మందిర నిర్మాణాన్ని ఘనంగా నిర్మాణం చేసి 22వ తారీఖు నాడు మధ్యాహ్నం 1:05 నుండి 15 నిమిషాల మధ్యలో ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి మన భారతదేశంలో ప్రతి గ్రామంలో ప్రతి ఆలయంలో ఆ శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క భవ్య నామాన్ని సంకీర్తన చేస్తూ వారు టెలికాస్ట్ చేసే వరకు, అక్కడ ప్రతిష్టాపన చేసే వరకు మనందరం కూడా ఆ యొక్క రామచంద్రుడి నామస్మరణ చేస్తూ తర్వాత ఆ రామచంద్రుడి పేరు మీద రామచంద్ర ప్రసాదంగా ప్రసాద వితరణ చేసుకోవాలని చెప్పి మనకు ప్రతివారు చెప్పడం జరిగింది. అలాగే మన రామాలయంలో 22వ తారీఖు సోమవారం నాడు ఉదయం 10 గంటల నుండి శ్రీ సీతారామచంద్ర స్వామివారికి మన రామాలయంలో అర్చన, ఆరతి, తీర్థప్రసాద వితరణ జరుగుతుంది. తర్వాత కనీసము ఒక తక్కువ 500 నుండి 1000 మంది కూర్చొని రామనామాన్ని లిఖించడం జరుగుతుంది. శ్రీరామ శ్రీరామ అని చెప్పి ఒక 5 లక్షల నామాలను మనం లిఖించి తర్వాత ఆ స్వామివారి భారతదేశంలోని హిందూ సమాజం యొక్క భారతదేశంతో పాటు ప్రపంచంలోని హిందూ సమాజం యొక్క ఆరాధ్య దైవమైన అయోధ్యలోని భవ్యరామ మందిరం నిర్మాణం సందర్భంగా ఈ జనవరి 22 ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఈ కోదండ రామాలయంలో ప్రత్యక్ష ప్రసారంతో పాటు మంచి రామకోటి ఆధ్యాత్మికమైన వాతావరణంలో నిర్వహించబడుతుంది. దాని తర్వాత అన్నప్రసాదాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని ఏరియాలలో అక్షింతలు కూడా వితరణ చేసినాం. ఒకవేళ అక్షింతలు ఇట్లా ఎవరికైనా రాని ఏడల అన్ని టెంపుల్లలో అక్షింతలు ఇచ్చిన మా దగ్గరున్న టెంపుల్లలో తీసుకోవాలి. మిగతా ఏరియాలలో ఉన్న భక్తులు కూడా తమ దగ్గరున్న టెంపుల్లలో పోయి పొద్దునుంచి వెళ్ళి మధ్యాహ్నం 1 వరకు రామనామ సంకీర్తన ఉండాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కోరుతుంది. జై శ్రీరామ్. మన రామాలయంలో అయోధ్య రామమందిర నిర్మాణంలో భాగంగా ప్రతి ఇంట్లో రామనామము చేయాలనే సందర్భంలో మన గుళ్ళో కూడా ఉదయం 9 గంటల నుండి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా 10 గంటల నుండి రామనామము ప్రతి ఒక్కరూ రాయాలనే ఉద్దేశంతో ఇక్కడే రామనామం రాసే పుస్తకము, పెన్ను అన్నీ కూడా ఇచ్చి ప్రతి ఒక్కరితో రాయించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ మన కార్యక్రమంలో మన ఊర్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి రామచంద్రుని యొక్క భక్తుడు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఆ రామనామాన్ని రాసి రామచంద్రుని కృపకు పాత్రులు కాగలరని మనవి. అలాగే ఉదయం అక్కడ ప్రాణప్రతిష్ఠ అయిపోయాక ఈ కార్యక్రమంలో భాగంగా అన్నదానం కూడా నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించి రామచంద్రుని అనుగ్రహం పొందగలరు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ కోదండ రామాలయంలో తేదీ 22వ తేదీ నాడు అయోధ్యలో శ్రీరామచంద్ర స్వామి యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ సందర్భంగా స్థానిక ఈ కోదండ రామాలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు, అర్చనలు, హారతులు, అభిషేకాలు కూడా నిర్వహించుకుంటున్నాము. అలాగే ఈ దేవస్థానంలో ఉదయం ప్రాతకాలం నుండే ఆ స్వామివారి యొక్క నామస్మరణ కూడా అందరూ భక్తులందరిచే చేయించబడుతుంది. ఇక్కడ కావున భక్త మహాశయులందరూ విచ్చేసి
ఆ సీతారామచంద్ర స్వాముల వారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ ఆదేశాల మేరకు ఈ నెల తేదీ 20-21 2 రోజుల పాటు ప్రత్యేక ఓటర్ నమోదు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని రామగుండం BLO సూపర్వైజర్ మర్రి శంకర్ స్వామి తెలిపారు. ఈ మేరకు శనివారం NTPC అన్నపూర్ణ కాలనీలోని రావు స్కూల్లో ఏర్పాటు చేసిన ఓటర్ నమోదు కార్యక్రమానికి BLO మర్రి శంకర్ స్వామి పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్లో బూత్ లెవెల్ అధికారి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండి కొత్తగా ఓటర్ నమోదు, ఓటర్ కార్డులో మార్పులు చేర్పులపై దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ప్రజలందరూ ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్పీలు పద్మావతి, ధనలక్ష్మి, మెహరాజ్, అంగన్వాడీ టీచర్ వెంకటలక్ష్మి పాల్గొన్నారు. అలా 2-3 తీసుకోండి, అది కూడా పాయింటే. జీరో 1 మన అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు మరియు రేపు స్పెషల్ క్యాంపెయిన్ డే అన్ని పోలింగ్ స్టేషన్లో నిర్వహించడం జరుగుతున్నది. ఇక్కడ రామగుండంలో ప్రస్తుతం రావు స్కూల్లో PS 49, 50, 51, 52 4 PSలు గలవు. ఇందులో ఫామ్ 6 కానీ, ఫామ్ 7, ఫామ్ 8 అంటే కొత్త ఓటర్ నమోదు, చనిపోయిన వాళ్ళవి కానీ, లేకపోతే ఆబ్జెక్షన్స్ ఉన్నాయి, తర్వాత షిఫ్టెడ్ అయిన వాళ్ళవి అంటే ఫామ్ 7 నింపాలి. 8 అంటే మన అడ్రస్ మార్పు, పేరు మార్పు లాంటివి కూడా వీళ్ళు ఎవరైతే ఓటర్స్ ఉంటారో వాటిని నమోదు చేసుకొని క్లియర్ చేసుకొని ఓటర్ ID పొందవచ్చని ఈరోజు మరియు రేపు 2 రోజులు స్పెషల్ క్యాంపెయిన్ డే నిర్వహించడం జరుగుతుంది. అవకాశాన్ని రామగుండంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. కామారెడ్డి జిల్లా పల్వంచ మండల కేంద్రంలోని వాడి గ్రామంలో దొమ్మాట రాజయ్య వయసు 45 సంవత్సరాలు, వాడి గ్రామ నివాసి, తనను కుల బహిష్కరణ చేశారంటూ ఈ రోజు మీడియా ముఖంగా ఆయన తెలిపారు. అదేవిధంగా 3 నెలల క్రితం ఈ సంఘటన జరిగిందని, దానిని మాచారెడ్డి ఎస్ఐ దృష్టికి తీసుకెళ్లామని, ఎస్ఐ వారిని పిలిపించి సమస్యని ఏంటి అని అడగ్గా వివిధ కారణాలు చెప్పడంతో ఎస్ఐ వాటన్నిటితో సంబంధం లేదని ఇరువురిని పిలిచి కలిసిమెలిసి ఉండాలని చెప్పారు. పోలీస్ స్టేషన్లో సరే అని వచ్చాక మళ్ళీ యథావిధిగా ఏదైనా వివాహాలు జరిగినా మాకు ఎటువంటి సంబంధం లేదనే విధంగా ఉంటున్నారని, మాతో మా కుల సభ్యులు ఎవరు మాట్లాడటం లేదని ఈ సందర్భంగా తెలిపారు. మాకు కావాల్సింది ఇలా కుల బహిష్కరణ చేయవలసిన అవసరం ఏంటని, మీరు చేసిన తప్పు ఏమిటని దానిని అడగాలి, కానీ ఇలా కుల బహిష్కరణ అనేది చేయడం సరికాదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాడి విలేజ్ మేము ఎస్సీలం అయితే మాకు కులం ఉన్నది ఏంటంటే ఇక్కడ కంబ వాతేరు మా సొంత జాగాలో 30 సంవత్సరాలు అవుతుంది బోరేసి. అయితే ఆ విషయంలో నేను ఏం మ్యాటర్ ఇప్పటిదాకా ఏం అనలేను. అనపోయే వరకల్లా కంబ వాతకూరి కట్టెలు వాతామని వాళ్ళు అన్నారు. సరే వాతుకోరని అట్లా కొడతా నేను కాంప్రమైజ్ అయినాక సుతా కంబని వాతామని వాళ్ళు అంటే లేదు కంబని వాతామని ఖచ్చితంగా వాళ్ళు అన్నుడుకు నేను పీకేసినాం. అది పీకేసే వరకల్లా గొడవ పెడితే మళ్ళీ తెల్లారి మళ్ళీ వాతినా కానీ మేము సపోర్ట్ చేయలేము. మళ్ళీ ఇక తెల్లారి ఎమ్మెల్యే సభ వస్తే అందులో మళ్ళీ ఫ్లెక్స్లా పోట వేయలే నాకు. ఆ తర్వాత మళ్ళీ తెల్లారి ఏమైందంటే మా ఇంట్లోనే ఫంక్షన్ ఉంటే ఏమైందంటే మా భార్య బిడ్డ ఇంట్లోకి వచ్చింది, మేజర్ పెన్షన్ ఫంక్షన్ అది. అయితే ఆ ఫంక్షన్లోకి వెళ్ళి మీరు వెళ్ళిపోతేనే నేను మేము ఉంటాం, లేకపోతే ఉండమని వాళ్ళు కులం పక్క పెట్టించారు. అన్నమాట పక్క పెట్టిస్తే రీజన్ ఏంది అంటే ఉడతా రీజన్ చెప్పలేదు. ఆమె చెప్పపోయే వరకల్లా నువ్వు దయచేసి నా కార్యం భంగం ఉంచుతావా అని అనేదానికి నేను ఇక ఆమె మాట విని మన ఒక్కని చేయబట్టి వాళ్ళందరూ ఆమె కార్యం ఎందుకు భంగం చేయాలని ఆ విషయంలో నేను పక్కకి మా ఇంట్లో వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మాట్లాడదామని అన్నాం. అంటే మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే 50,000 పెడితేనే కూర్చుని మాట్లాడదాం, లేకపోతే లేదు అని
వెళ్ళొచ్చారు. అయితే సర్పంచి, ఉప సర్పంచి, మాజీ సర్పంచి ముగ్గురం, వాళ్ళు ముగ్గురు వచ్చారు. మేము అందరం అక్కడ ఒక గుడి కాడ, పోషమ్మ కాడ గుడి కాడ కూర్చుండి మాట్లాడదామని కూర్చుంటే ఏమైందంటే వాళ్ళు ఇల్లేరు, వాళ్ళు 50,000 పెడితేనే మేము మాట్లాడతాం, లేకపోతే లేదు అని వాళ్ళు కండిషన్ పెట్టారు. నేనంటే ఏం తప్పు చేసినా, మనం కొట్టినా తిట్టినా, నువ్వు నన్ను కొట్టినావా, నేను కొట్టినా, ఎందుకు పెట్టాలని మనం అనుకుంటే దానికి కలిసి ఉందాం, ఏదైనా తప్ప అనుకుంటే తప్ప అనిపించుకుందాం, కాపలతోనైనా మనం కూర్చుండి అయినా అనే ఉద్దేశంతో నేను మాట్లాడితే వాళ్ళు లేచొచ్చారు. లేచేస్తే మీ ఇష్టం ఉన్న తర పెట్టుకోపోరు అంటే నేను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన. ఏమని చేస్తారు? నాకు కులం ఇక పక్క పెట్టేసినాము అని చెప్పారు. పక్క పెట్టేసినాము అనగానే అంతే ఇక అంతలోపే మళ్ళీ నాకు గుర్తా ఇక పక్క పెట్టే వరకు నేను ఫిర్యాదు చేసిన. ఫిర్యాదు చేస్తే అక్కడ పిటిషన్ వేసిన వరకల్లా సార్ పిలిపించాను, ఎస్ఐ సార్ పిలిపించాను. పిలిపిస్తే ఏం ప్రాబ్లం అంటే ఇక గిట్ల ఉన్న సారు ఈ లెక్క అని నేను చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం తెచ్చారంటే అందులో మాటను డైవర్ట్ చేశారు. ఈ కంబ విషయం నేను మాట్లాడితే వాళ్ళు మీరు ట్రాక్టర్ సంఘంలో పైసలు బాకీ ఉన్నారు కదా అని వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు కట్టకనే నేను పక్క కొంచెమని వాళ్ళు మాట్లాడారు. అది నీకు సంబంధం ఉండదు. ఆ డాక్టర్ గ్రూప్ సంఘం అంటే వాళ్ళకు లేడీస్కే సంబంధం ఉంటుంది, కానీ మనకు కులకు సంబంధం ఉన్నది అని కూడా అట్లా కూడా మాట్లాడిన వాళ్ళు అదే అడ్డం పెట్టుకొని మాట్లాడి నన్ను పక్కకు ఉంచారు. పక్కకు ఉంచితే కూడా మొన్న మా బిడ్డ రీసెంట్గా ఒక పెళ్ళి అయింది. మళ్ళీ మనం చేపట్టాల కార్యం భంగం చేసుడు ఎందుకని ఉద్దేశంతో నేను వాళ్ళను ఇది చేయలేను. చెప్పేవారికల్లా ఇక మాట్లాడదామన్న వరకల్లా ఒక 2 రోజులు టైం తీసుకొని మాట్లాడదాం వరకల్లా ఇంకా నా బిడ్డే మాకు మ్యారేజ్కి ఇక కొంచెం సలహా వచ్చింది. సలహా రాగానే నేను అటే ఇది చేసేవారికల్లా ఇంతగా నాకు మాట్లాడడానికి వీల్లేదు. అట్లయినా మళ్ళీ వాళ్ళు చేతికి అడగడానికి మాట్లాడుకున్నాక మీ ఇద్దరం ఒప్పందం పిల్లాడు ఒప్పందం అయినాక ఇక మాట్లాడుకున్నాక చేసినాక ఆ విషయంలో మళ్ళీ నేను మాట్లాడదామని కూడా వీళ్ళ దగ్గరికి వచ్చిన. ఏదంటే తప్పు ఉంటే క్షమించుర్రి, నా బిడ్డే కాదు మీ బిడ్డే, కులం బిడ్డే, అట్లా కూడా మీరు ఏదన్నా తప్పు అనిపిస్తే కూడా నేను తల వంచుతా అందరి సమక్షంలో. ఇప్పుడు సుత కలిసిపోవాలనే ఉద్దేశంతోనే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాం మీడియా ద్వారా. నేను కూడా ఇప్పుడు కూడా కక్షతో మాట్లాడతలేను. కాకపోతే ఈ దారినన్నా మీరన్నా కలిసేస్తారేమో, మరి కలిసిపోదామన్న ఉద్దేశంతోనే నేను మాట్లాడుతున్నా తప్ప వేరే ఏం లేదు. కాకపోతే మొన్న నా బిడ్డ పెళ్లికి సుత రాలేరు, ఊళ్ళ పనుల నాడు రాలేరు. పిలిచిన నైట్ పిలిచిన, పొద్దున పిలిచిన రాలేరు. మళ్ళీ పెళ్లి రోజు పిలిచిన, పందిరేసినాడు ఆ రోజు రాలేరు, పెళ్ళికి రాలేరు. ఇక మొత్తమే రాలేరు, ఇక ఉవ్వలు రాలేరు. ఓళ్ళు పోయినా వాళ్ళు ఏమనుకున్నారో మనకు తెలియదు. ఇక కండిషన్గా ప్రతి ఒక్కళ్ళు ఒక మనిషి అంటే 15 మెంబర్షిప్లు ఉంటాం మేము. 15 మందిలో ఒక్కళ్ళు కుడుతున్నా పందిట్లకు రాలేను, ఆకిట్లకు రాలేరు. నేను ఒక్కరిని ఓన్గా నేను నా పిల్ల నా కొడుకు నేను ఉండి నా కుటుంబం నా బలగం ఇట్లా కలిసి చేసుకున్నాము. ఇక పెళ్ళి అక్కడి వరకు జరిగింది సార్. ఇప్పటికైనా మీడియా ద్వారా నేను కోరుకునేది ఒకటే, ఒక న్యాయం జరగాలి. నేను చేసిన తప్పు ఏంది దాన్ని నిర్ధారించుర్రి, నిన్ను తప్పు అనిపించి కాబట్టి నాకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నా మీడియా ద్వారా. ఇది జరిగిన సంఘటన ఇప్పుడు అందరికీ మీకు తెలియపరుస్తుంది. ఇది కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబర్పేట గ్రామానికి చెందిన పుట్ట బాలచంద్రం మరణ వాంగ్మూలం రాసి మరణించాడు. ఈ విధంగా ఉంది. అంబర్పేట గ్రామంలో తన యొక్క స్థలాన్ని సర్పంచ్ సలీం కబ్జా చేసుకోవడంతో పలుమార్లు సలీం దగ్గరికి వెళ్లి అడిగినా నాపై మండిపడ్డాడు. ఈ విషయంపై దోమకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినప్పటికీ రెవెన్యూ అధికారులను విన్నవించినా ఎవరు కూడా నాకు న్యాయం చేయలేదంటూ ఇట్టి విషయంపై ఎమ్మెల్యే గంప గోవర్ధన్ దృష్టికి కూడా తీసుకెళ్లి చెప్పినా కానీ నాకు ఎవరు కూడా న్యాయం చేయలేదంటూ నా చావుకి పూర్తి బాధ్యులు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, సలీం, సర్పంచ్ పుట్ట శ్రీనివాస్, పుట్ట బాలనర్సు అని మరణ వాంగ్మూలం రాసి చనిపోయాడు. అదేవిధంగా మరణ వాంగ్మూలంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారికి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు మా కుటుంబానికి న్యాయం చేయాలని, మా భూమిని మాకు ఇప్పించగలరని కోరుతున్నానని రాసి మరణించాడు. ఇంకా ఆయనతో పాటు ఇంకా 5 కలిసి ఒకటి జావకడి చేసి ఈ అమ్మాయిని మత్తుగా పోలీస్ స్టేషన్లో తిరిగినామో అమ్మ. ఈ అమ్మ జీపులో కూర్చుని పెట్టి నేను పోయినాయమ్మ. ఈ అమ్మ నన్ను పక్కకు నువ్వు కేసీ చేసి తోటి సాఫ్ చేసిర్రు అమ్మ. ఈ అమ్మ మమ్మల్ని అందరి పక్కకు చేసిర్రు అమ్మ. ఈ అమ్మ సర్పంచ్ మాకేం న్యాయం చేయలేడు అమ్మ. సర్పంచ్ పేరు ఏం పేరు? ఈ అమ్మ సర్పంచ్ పేరు సలీము అమ్మ.
ఏమన్నా గొప్ప ముంచిండు అవ్వా, ఏమన్నా పిల్లలను అనాథాలు చేసిండ్రు అవ్వా. ఇప్పుడైనా ప్రభుత్వం నా పిల్లలకి ఏమన్నా చూడండి అవ్వా. ఎవరు లేకుంటే మేము అనాథలం అవుతామో అవ్వా. నేను ఇంత ఏం చేయాలి అవ్వా. ఇప్పుడన్నా వాళ్ళ మీద కేసు వేసి మా పిల్లలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా నేనైతే. నాది 2 గుంటల జమీన్ అలా పిలేదు. అయితే సర్పంచ్ క్రౌడ్ బలం వలన ఈ ఎమ్మెల్యే బలం వలన నా ముందు ఉంటున్నారు. నేను ఇల్లు లేదు, ఇల్లులే కేడుతున్నా, కిరాయి కేడుతున్నా. ఇప్పుడు ఇక నా కొడుకుంటే అలా నేను ఉండాలి, కిరాయికుంటున్నాను. ఇంత కూర్చున్నాను కూడా జులుం చేసి తెలంగాణ పోలీసు వాళ్ళు ఎక్కించి జులుం చేసి ప్లాట్ మీద చేసి పెట్టుకుంటేసిండు. జాలి కనీలు రేకులు అన్ని ఎత్తుకపోయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఏమి లేకుండా చేసిండు. అలా ఇప్పటికీ అద్దులున్నాయి. ఇప్పుడు మళ్ళా ఆక్రమించి మళ్ళీ నా దగ్గర కూడబెట్టి మనం కూడగొట్టచ్చు, ఉన్ననే కూడగొట్టచ్చు. కూడగొట్టలాగానే మా కొడుకుతో అన్నట, మా కొడుకు నాకు పూర్తిగా డీటెయిల్ చెప్పాలి. మా కొడుకుతో అన్నట, ఇక నీకు నూకల దగ్గర పడ్డాయిరా, నీ పని అయిపోయినట్టు. ఇక నువ్వు పట్టుకెళ్ళి అదిగా ఎవరినారా మాట వీడు సలీంగా ఉన్నాడు. సలీంగా అన్నట. సలీం ఎవరు? సర్పంచ్ ఎమ్మెల్యే బలం. ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఈడ పోలీసు వాళ్ళు వచ్చి నిలబడి కూడగొట్టించి పోలీసు వాళ్ళు అడిగిన వాళ్ళు పంపించే. ఇక పోలీసు వాళ్ళు ఎమ్మెల్యేలు సర్పంచులు వాళ్ళు అయినాక ప్రజల్ని ఎలా కాపాడతారు సార్ అని ఈ మాట కూడా చెప్పి ఇవ్వాలి. ఇప్పుడు చేసింది సార్ అని ఎస్పీ సార్తో చెప్తే ఇది ఎట్లా అని ఆయనతో మళ్ళీ కూడా వచ్చింది ఎంపీటీసీ ఇది సాల్వ్ చెప్తాను వచ్చి అట్టే ఎస్పీ సార్ 29 కొట్టేసి ఇలా కొట్టేసింది. ఇక ఇది జరిగింది. ఇలా భూమి దున్నలేదు, ఇలా భూమి ఆక్రమించుకున్నారు. నలుగురు 4 ఎకరాల దున్నీరు 5 దున్నలేదు. ఎవరు గుంజుకురు మీ భూమి? నా భూమి దాసరి పెద్దలు, ఒకడు పుట్ట రమేష్, ఇంకొకడు పుట్ట బ్రదర్స్, ఇంకొకడు పుట్టసీని. ఈ 4 కలిగి నా భూమిని అగ్గినే తెచ్చుకున్నట్టు. ఇప్పుడు మా కొడుకుని అన్నీ కలిసేసి ఆ భూమి కూడా ఆక్రమించుకొని అట్ల పట్టుకొని అన్న బాధ పెట్టుకొని ఇటు పెట్టుకొని. అంటే ఇప్పుడు నీ కొడుకు ఎందుకు చనిపోయింది, అసలు కారణం ఏంటి? ఈ బాధలు తట్టుకోలేక కేసులు పంచాయతీలు పెట్టామని న్యాయం జరగలేదు. ఇక్కడ న్యాయం జరగలేదు. ఇక్కడ న్యాయం జరగకపోతే పోలీసు పోతే వాళ్ళు సలహా ఎంఆర్ ఆఫీస్కి పోతే ఆడుకొని చెప్పేసింది. ఏమని ఏం లేదని సార్ మాకేమిస్తారు గారే పోటీగాడు కావాలి తప్పించకుండా కలెక్టర్ అయితే చెప్పగానే ఎంఆర్ ఏం లేదంటే పో ఇల్లు కట్టుకొని ఇదివరకే సలీంలోకి ఇల్లు కట్టుకొని ఇదివరకే నువ్వు ఆపుతాదురా అంటే కొనిచ్చిన పిల్లటే బీడు ఉన్నాయి సార్. నువ్వు ప్రజలు పెట్టి నేను గవర్నమెంట్ భూమి పెట్టింది ఎంఆర్ ఒక ఎంఆర్ పెట్టి ఒక ఎంఆర్ పెట్టి పెంచుకుంటాడు అని నేను గట్టిగా నిలదీశాను. నేను ఈ ఏరియాగా పనిచేసాను సార్. నేను అందుకే నాకు అనుభవం ఉంది. నేను మంది భూమిలో ఎన్ని పెట్టుకుంటా ఇక్కడ ఊరోళ్ళు సార్. ఇప్పుడు మీ కొడుకు చనిపోయిన కారణం ఏంటి? ఆ కొడుకు చనిపోయిన కారణం దీనివల్ల అయితే అమ్ముకొని బయటకు కట్టుకుంటానని వాడు దున్ననీయడా వీడు పిల్లడియడా. ఎవరు వాళ్ళ పేర్లు ఎప్పు? ఈ సర్పంచ్ సలీం పిల్లడియ కట్టిండు. ఆడు వాళ్ళకి దున్ననియలేదు, ఈ 4 వాళ్ళకి దున్ననియలేదు. ఈ 2 చేయాలా అన్నకుండా ఇక నేను ఈనట్టు పోవాలి. ఈడికే 34,000 వచ్చింది. ఇక ఈడ పిల్ల మనుషులు వాళ్ళ పిల్ల మనుషులు ఇటు తిరుగు వాడు తిరుగు కానీ అయితే మనం ఎక్కడ రాలేక అయితే. రామగుండం ఎమ్మెల్యేగా మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గెలవాలని కోరుకున్న నేపథ్యంలో వేములవాడ రాజన్నను, కొమరవెల్లి, కొండగట్టు అంజనను రామగుండం నియోజకవర్గ అంతర్గాం పాలకుర్తి 2 మండలాల కోఆర్డినేటర్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వీరాభిమాని ఆకెనపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గాది సుధాకర్ వేములవాడ రాజన్నకు 116 కొబ్బరికాయలతో మొక్కు తీర్చుకున్నారు. అనంతరం కొండగట్టు అంజన సన్నిధానానికి వెళ్లి పుష్కరిలో స్నానం ఆచరించి స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
10వ తరగతి పరీక్షల్లో మన జిల్లాలో 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పనిచేయాలని, విద్యార్థులు తప్పకుండా పరీక్షలో పాస్ అయ్యే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో 10వ తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణ్ శ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. స్కూల్లో నేను కాల్ కూడా చేయాలి ప్లీజ్ ఎడబెట్ టాకింగ్ చెప్పండి, మీ మాటలో చెప్పండి. మన పని ఏంటి అసలు? అడ్మినిస్ట్రేషన్ శాఖ పని ఏం చేస్తున్నాము? ఓకే, అది కూడా ఎందుకు? బేసిక్ కమ్యూనిటీస్ అని ఎంపీ పెద్దపల్లి గారు అంటున్నారు. ఎందుకు అది కూడా పని ఏంటి మనకి అసలు? మీరు అర్థం చేసుకుంటే యూ అండర్స్టాండ్ వాట్ యూర్ డూయింగ్, వై యూ షుడ్ డూ ఇట్. క్లారిటీ లేకపోతే హ్యాస్ ఎనీ వన్ ఆఫ్ యూ కమ్ బై లా అడ్వాంటేజ్ అంతా మీకు దొరకకపోతే ఇక్కడ గదిలో ఉండేవాళ్ళం మనం గవర్నమెంట్ అఫీషియల్స్ లాగా. ఆ డెవలప్మెంట్ అనే పనినే అంత కరెక్ట్ టైంకి అందితేనే దాని విలువ. అది మనం ఇప్పుడు అందిస్తున్నాం. కంట్రీ ప్రోగ్రెస్ అవుతూ పోతుంది, ముందుకు వస్తూ పోతుంది. కానీ డెవలప్మెంట్ అనే ప్రక్రియని అన్ఫార్చునేట్లీ మీకు ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే, చేసే వాళ్ళకి దాని విలువ పూర్తిగా తెలియదు. డెవలప్మెంట్ అందుకున్న వాళ్ళకి దాని విలువ పూర్తిగా తెలుస్తుంది. మీరు ఎటువైపు ఉన్నారు, చేసుకుంటున్నారు. బి అంటే కొంచెం మీడియంలో ఉన్నారు కానీ ఫెయిల్ అయ్యే ప్రసక్తి లేదు. సి కేటగిరీ చాలా రిస్కీ కేటగిరీ అండి, చాలా సోషల్లీ వల్నరబుల్ కేటగిరీ కూడా. వివిధ కారణాల వల్ల, హెల్త్ రీజన్స్ వల్ల, ఇంట్లో గొడవల వల్ల, మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ఎడ్యుకేషన్ పైన దృష్టి పెట్టుకోలేక పెట్టక పండుగల అనవసరం దృష్టి పెట్టండి. బై నేమ్ 4-5 ఉంటారు. ప్రతి పర్సన్ హిస్టరీలోకి వెళ్ళండి. ప్రత్యేకంగా సెక్రటరీ చెప్తున్నాను, ఊళ్ళో ఉంటారు కాబట్టి ఇంటి వరకు వెళ్ళి పేరెంట్స్తో రోజు మాట్లాడి చదువుతున్నారా లేదా, తింటున్నారా లేదా, సరిగ్గా కొంచెం అది రిలాక్సేషన్ ఉంటుందా లేదా, ఇంట్లో టీవీని బంద్ చేశారా లేదా, ఇటువంటి 10-15 క్వశ్చన్స్ యూ కెన్ హ్యావ్ ఇన్ యువర్ ఓన్ మైండ్. మీరు పరీక్షలు రాస్తే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేసేవారు? ఇదే సభలో 20 years బ్యాక్ 15 years బ్యాక్ మనం పెట్టుకుంటే మీరు మీ జిల్లా యంత్రాంగం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళని మీ మనసులో మీరు పెట్టుకోండి. మీరంతా మనమంతా 10th పరీక్షలు రాసినప్పుడు 35 సంవత్సరాలు కూడా కలిసి ఉంటుంది కొందరికి. బట్ రాసినప్పుడు మనం ఏం కోరుకున్నాం? యంత్రాంగం మన గురించి కేర్ చేస్తే, మా టీచర్లు మా గురించి కేర్ చేస్తే ఎలాంటి షాప్ వల్ల దీంట్లో మన పాత్ర ఎంత కీలకం అనేది మీరు గమనించే అవసరం చాలా ఉంది. సింపుల్ చేంజెస్ ఏమిటో మీరు వెళ్ళి నేర్పించమని చెప్పట్లేదు. వాళ్ళకి వెళ్ళి వాళ్ళ ఉన్న సిస్టమ్ మొత్తం ఏమి వెళ్ళి సరిదిద్దే కామని కాకుండా ఏమో అదే అడగదు. సింపుల్ చేంజెస్ ఆ లంచ్ అండ్ లెర్న్ లో జస్ట్ కూర్చొని మాట్లాడితే అక్కడ చిన్న చిన్న ఇష్యూస్ చూడడం వల్ల ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందని అందుకే స్టార్ట్ చేశాను. దాంతో ఇక్కడ కూడా అదే చేద్దాం. ఆల్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, రిక్వెస్టింగ్ యూ టు, మన పిల్లలు అనుకొని మీ పరిధి మండల స్థాయిలో అయితే ఎంపీ తహసీల్దార్ గారికి, ఎంపీఓ గారికి, ఎంపీఓ గారికి స్కూల్కి కేటాయించడం జరిగింది. డిఓ గారు ఒక లిస్ట్ ఇస్తారు. మాక్సిమం 2 or 3 స్కూల్స్. మీ వర్క్ వెళ్తూ వస్తూ వచ్చేటప్పుడు ఒక స్కూల్ ఉంటుంది, సందర్శిస్తారు, వెళ్తారు, పిల్లలతో మాట్లాడతారు, టీచర్ కూడా మాట్లాడతారు. క్లాసులు ఏమైనా నడుస్తున్నాయి, పొద్దున్న స్పెషల్ క్లాసులు ఎలా ఉన్నాయి, అవి కూడా ఏం అడగాలి, ఏం నడుస్తుంది అనేది మీకు ఒక కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. ఆర్బీఎస్ వాళ్ళ స్థాయిలో పెరిగ కులస్తులంతా ఐకమత్యంతో కలిసిమెలిసి ఉంటూ భవిష్యత్తులో అన్ని రంగాలలో ముందుండాలని రాష్ట్ర పెరిక సంఘం మహిళా అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర నాయకురాలు కందుల సంధ్యారాణి అన్నారు. పాలకుర్తి మండలం కుక్కలగూడూరు పెరిక కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన పెరిక సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొని నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కుల సంఘాలంతా ఐకమత్యంతో రాజకీయంగా ఎదిగి పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
పెరకకుల ఐక్యత, పెరకకుల ఐక్యత. మరి కుక్కలగూడు పెరిక సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకుంటా ఉన్నాం మన పెరిక సంఘం భవనంలో. ఇక్కడికి విచ్చేసిన కుక్కలగూడు బాంధవులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాం. చాలా సంతోషం. అంటే ఐక్యతతోటి ఒక యూనిట్గా ఉండి మరి దాదాపు నాకు తెలిసి 7-8 సంవత్సరాల నుండి కూడా మనం ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకుంటా ఉన్నాం. అందరం కలిసి ఐక్యతతోటి భవనాన్ని కూడా మనం నిర్మాణం చేసుకున్నాం. ఇంకా కూడా మన కుల సంఘం డెవలప్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మరి ఈ ప్రాంతంలో మీ అందరి ఆశీర్వాదంతో సహకారం ఉంది ఈ స్థాయి వరకు వచ్చినా నేను. మొన్న జరిగినటువంటి ఎన్నికలలో పూర్తిగా మన సంఘం మొత్తం కూడా మద్దతుగా నిలబడి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని గోదావరిలో ఒక ఫంక్షన్ హాల్లో స్వతహాగా కుల బాంధవులే ముందుండి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రకంగా మీరంతా మద్దతుగా నిలబడడం, సపోర్ట్ చేయడం, ధైర్యాన్ని అందించి ముందుకు నడిపించడం నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాను. గతం లోపల మన పెరిక సంఘం నుండి ఒకే ఒక ఎమ్మెల్యే ఉండే గొప్ప గోవర్ధన్ గారు. మరి ఈసారి ప్రాతినిధ్యం కోల్పోతున్నామని చెప్పి బాధపడే సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఇద్దరికి, మన పెరిక కులం నుండి ఇద్దరికి అవకాశం ఇచ్చింది. అక్కడ ఆయిల్ శంకర్ గారికి, తర్వాత రామగుండం నుంచి నాకు అవకాశం ఇచ్చింది. సరే, ప్రాతినిధ్యం కోల్పోకుండా మరి అన్న ఒక్కరైనా గెలిచి వాళ్ళ అసెంబ్లీలో మన కమ్యూనిటీ నుంచి ఒకరు ఉన్నారు, ప్రాతినిధ్యం కోల్పోలేదనేటువంటి ఒక మంచి మెసేజ్ కావచ్చు, ధైర్యాన్ని కావచ్చు ఇవాళ అందించడం నిజంగా కూడా స్ఫూర్తిదాయకంగా భావిస్తూ ఐక్యతతోటి మనం ఉండాలి, మనం ఎదగాలి. అదే రకంగా రాజకీయంగా కూడా ఎక్కడ అవకాశం వచ్చినా కూడా అందరం ముందు వరుసలో ఉండాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరినీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే కుక్కలగూడూరులో ఎప్పుడైనా సర్పంచ్గా కావచ్చు, అంటే జనరల్ స్థానం వచ్చినప్పుడు సర్పంచ్గా కావచ్చు, ఉప సర్పంచ్గా కావచ్చు, ఎంపీటీసీగా కావచ్చు, ఇట్లా జెడ్పీటీసీగా కావచ్చు, అంటే స్థానిక సంస్థల వరకే మనం పరిమితం అవుతా ఉన్నాం. కార్పొరేషన్ వచ్చేసరికి కార్పొరేటర్లు కావచ్చు, కేవలం స్థానిక సంస్థల వరకు మాత్రమే మనం పరిమితం అవుతా ఉన్నాము. కానీ చట్టసభలలో కూడా మన ప్రాతినిధ్యం ఇంకా ముందుండాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ అవకాశం ఉన్నా కూడా ఐక్యతతోటి నిలబడి పార్టీలకు అతీతంగా మన కులం వాళ్ళు ఉన్నప్పుడు నిలబడి సపోర్ట్గా ఉండి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని మళ్ళొకసారి తెలియజేస్తూ, ఏదేమైనా ఒక మంచి సంస్కృతి సాంప్రదాయాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాము. గూడూరు అంటేనే రాజకీయ పార్టీలు కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మెజారిటీ ఉన్నాం కాబట్టి ఐక్యతతో ఉన్నామనే ఒక ఆలోచన ఉన్నది. దీన్ని తప్పకుండా మనం ఇలాగే కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని కోరుతూ, మరి క్యాలెండర్ కూడా చాలా రిస్క్ తీసుకొని అందరూ కలిసి ప్రతిసారి కూడా ప్రింట్ చేపిస్తూ ఉన్నారు. అంటే మన పెరిక సంఘంకి సంబంధించిన క్యాలెండర్ కూడా ఇంట్లో ఉంటే ఒక మంచి మెసేజ్ ప్రజలకు అందించేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి ఐక్యతతో ఇట్లనే ముందుకు పోవాలని, మరెన్నో కార్యక్రమాలు ఇక్కడ పెరిక సంఘం ద్వారా అందించాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ మనం సంక్రాంతి పండగకి ముగ్గుల పోటీలు కావచ్చు, ఎక్కడన్నా ఎవరికన్నా ఇబ్బంది ఉన్నదంటే మన కుల సంఘం వాళ్ళు పోయి సాయం చేయడం కావచ్చు, ఈ రకమైనటువంటి సంస్కృతి మనం కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తు లోపల కూడా ఇంకా మెజారిటీ మనం ఎక్కడ అవకాశం ఉన్నా కూడా ముందుండి మరి సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నదని భావిస్తూ, మరి మీ అంతా కూడా ఎప్పుడు ఇట్లా ఐక్యతతోటి ఉన్నట్టు అయిందంటే, ఎప్పుడైనా పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కలిస్తే గెలుస్తాం, విడిపోతే చెడిపోతామని. ఈ నానుడిని తప్పకుండా మనం కాపాడుకోవాలి, అందరం కలిసి ఐక్యతతోటి ఉండాలని మరొకసారి మీ అందరినీ కోరుతూ, ఎంతో ఆప్యాయతతోటి ప్రేమతోటి ఇక్కడికి ఆహ్వానించినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యంగా ఇక్కడ పెద్దలు సత్తన్న కావచ్చు, ఇంకా చాలా మంది పెద్దలు ఇక్కడ ఉండి పోలింగ్ బూత్ దగ్గర కావచ్చు, ఎన్నికల ప్రచారంలో కావచ్చు, నేను వచ్చినా రాకపోయినా నా మాటని నాకు సహకరించాలని ఇక్కడ ఇల్లు కూడా తిరిగి ప్రజలందరికీ కలవడం జరిగింది. నిజంగా కూడా మీరు చేసినటువంటి సహాయం నేను ఎప్పుడు కూడా మర్చిపోను, జన్మతా రుణపడి ఉంటాను. ఇట్లనే మీ దగ్గర మంచి పేరు కాపాడుకోవడం కోసం నేను ఎప్పుడు కూడా ముందుంటా అని చెప్పి మరొకసారి అందరికీ కూడా తెలియజేస్తూ, మరి ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. 22 తారీఖున అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉంది.
మరి పెద్ద ఎత్తున ఇవాళ భారతీయులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హిందూ బాంధవులందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. మన దగ్గర కూడా రామాలయం ఉంది. మీరంతా ఆ రోజు గొప్పగా ఏర్పాట్లను చేసుకొని ఎవరికి వాళ్ళు మరి కొన్ని దశాబ్దాల కాలం పాటు మనం ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి శుభ పరిణామం కాబట్టి మీరంతా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని అందరూ కూడా ముందుండాలని చెప్పి మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. లోక కళ్యాణార్థం ఈ నెల 22న జరుగుతున్న శ్రీరామచంద్రమూర్తి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం గోదావరిఖనిలో లక్ష్మీ గణపతి సెలక్షన్స్ వారి ఆధ్వర్యంలో శ్రీరాముడి జెండాలు పంపిణీ కార్యక్రమానికి లక్ష్మీ గణపతి సెలక్షన్స్ నిర్వాహకులు లక్ష్మీరాజం, కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొని జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మరో 2 రోజుల్లో అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభోత్సవం చేసుకోబోతున్న శుభ సందర్భంలో ప్రతి ఇంటిపై శ్రీరాముడి జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయోధ్యలో 22వ తేదీన బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గోదావరిఖని లక్ష్మీనగర్లో మరి ప్రముఖ వ్యాపారస్తులు లక్ష్మీ గణపతి క్లాత్ షోరూమ్ మిత్రులు సోదరులు కృష్ణ గారి ఆధ్వర్యంలో లక్ష్మీరాజం గారు ఈరోజు భక్తులందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ వ్యాపార నిమిత్తం వచ్చేటువంటి అందరికీ కూడా శ్రీరాముని జెండాల్ని అందించడం జరుగుతూ ఉన్నది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, ఏదైతే లోక కళ్యాణార్థం శ్రీరామచంద్రుని యొక్క అయోధ్యలో ఏదైతే బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉన్నదో ప్రజలందరూ కూడా 22వ తేదీన అందరూ కూడా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, దశాబ్దాల కళ నెరవేరుతున్నటువంటి సందర్భంలో మీరంతా కూడా ఈ ప్రాంతంలో జై శ్రీరామ్ అనే నామం మారుమ్రోగాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాము. ప్రతి ఇంటి పైన శ్రీరాముని జెండాని ఏర్పాటు చేయాలి. తప్పకుండా ఆ రోజు మహిళలందరూ కూడా ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షిస్తూ మేము అందించినటువంటి అక్షింతల్ని ధరించిన తర్వాత సాయంత్రం పూట అందరూ కూడా 5 దీపాలను ఏర్పాటు చేయాలని, ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై మరి ఆ యొక్క శ్రీరాముడి యొక్క కృపకి పాత్రులు కావాలని ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతూ, ముఖ్యంగా మరి అందరికీ వాళ్ళ ఆదర్శంగా నిలుస్తూ మరి ముందుకొచ్చినటువంటి మిత్రులు సోదరులు లక్ష్మీరాజం గారికి అలాగే కృష్ణ గారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మరి ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. జై శ్రీరామ్. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.